పావు బాజీ ఇంత బాగా చేస్తానని అస్సలు అనుకోలేదు. హలో ఆల్, ఈ రోజు మనం పావు బాజీ చేస్తున్నాం. ఫస్ట్ అయితే పొటాటో కట్ చేసుకోండి. నేను 3 తీసుకున్నా. అవన్నీ కట్ చేసి కుక్కర్ లో వేసి ఆ పొటాటో మునిగే వరకు వాటర్ వేయండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దాన్ని అలానే వదిలేయండి. ఆలు ఉడికేసా. ఇప్పుడు మ్యాషర్ తో మ్యాష్ చేసుకోండి. నేను స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నా కాబట్టి చేత్తోనే పిసికేస్తా. ఇలా చేస్తేనేగా మనకి స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. దాన్ని పిసికేసాక నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అదే స్పూన్ తో 2 స్పూన్స్ బటర్ వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోండి. నాతో లేవు కాబట్టి పచ్చిమిర్చి వేసేసాను. అలానే పచ్చి బఠానీలు కూడా వేసుకోండి. బాయిల్ చేసుకొని వేసుకోండి. ఇవి మెత్తగా అవుతాయి. అవి సగం కప్పు వేసాను. అన్ని బాగా కలిపి ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు దాన్ని తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ టొమాటో వేసుకుని అవి మెత్తబడే వరకు తిప్పుతూనే ఉండాలి. నెక్స్ట్ కసూరి మేతి 2 స్పూన్స్, పావు భాజీ మసాలా, ఉప్పు, కారం, అలానే గరం మసాలా వేసి బాగా తిప్పి నెక్స్ట్ పొటాటో వేయండి. వేసాక బాగా మ్యాష్ చేయాలి. నెక్స్ట్ ఒక కప్పు వాటర్ వేసి కర్రీ దగ్గర పడే వరకు బాగా మ్యాష్ చేయండి. హై ఫ్లేమ్లోనే. మీకు అయిపోయింది అనిపిస్తే కొత్తిమీర వేసి సగం బటర్ వేసి మళ్ళీ అది కరిగే వరకు తిప్పి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఒక ప్యాన్ లో బటర్ వేసి బ్రెడ్ ని కాల్చుకోండి. అంతే, పావు బాజీ రెడీ అయిపోతుంది. సూపర్ గా వచ్చింది నాకైతే. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ కలుద్దాం. బై బై.